రాబోయే రోజుల్లో మ్యాన్ పవర్ కొరత అన్నటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు అంటామా, మన ఏపీనే చూసుకుంటే ఏపీ వ్యాప్తంగా చూస్తే వలసలు పోయేటటువంటి పరిస్థితి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి జీవనోపాధిని చేసుకుంటున్నటువంటి పరిస్థితి, లేదంటే ఇతర దేశాలకు వెళ్ళేటటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో రైతులకు రైతు కూలీలు దొరకరు, అట్లాగే కౌలు రైతులు దొరకరు, షాపుల్లో పనిచేసేదానికి షాపుల్లో పనిచేసే పని మనుషులు దొరకరు, ఆఫీస్ బాయ్స్ ఇట్లాంటి వాళ్ళు దొరకరు. ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. ఇంకా మన రాష్ట్రమనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి పరిస్థితే ఉంది. ఇంకా కొంత సంపన్న వర్గాలలో వారైతే ఇతర దేశాలకు వెళ్ళిపోయేటటువంటి విధంగా, అలాగే కొందరు ఉద్యోగరీత్యా ఇతర దేశాల్లో సెటిల్ అయినటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తే ఆ విధంగా మ్యాన్ పవర్ తగ్గుతుంది. ప్రధానంగా ఈ మ్యాన్ పవర్ తగ్గుదల ఎందుకు అని అంటే లేటు మ్యారేజ్. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మన ఆంధ్రాలో చూసుకుంటే, ఆంధ్రానే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆలస్యంగా మ్యారేజ్ చేసుకోవడం, పెళ్ళిళ్ళు చేసుకోవటం. ఆలస్యంగా పెళ్ళిళ్ళు చేసుకుంటే ఈ అబ్బాయికి ఉన్నటువంటి స్పెర్మ్ ఇట్లాంటి వాటిలో పటుత్వం కోల్పోవటం, ఆయన ఆ విధంగా ఇది అవ్వకపోవటం. అట్లాగే స్త్రీలలో, అమ్మాయిలలో అయితే గర్భ శక్తి అన్నటువంటిది తగ్గిపోవటం. ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా రావటం వలన రేపు లేటు మ్యారేజ్ల వలన పిల్లలు పుట్టేటటువంటి అవకాశం అయితే తక్కువగా ఉంది. కాబట్టి ఈ విధంగా మ్యాన్ పవర్ తగ్గిపోయేటటువంటి ప్రమాదం అయితే ఉంది రేపు రాబోయే రోజుల్లో. కాబట్టి ఎర్లీగా మ్యారేజ్ చేసుకోవటం అన్నటువంటిది దీనికి సరైనటువంటి పరిష్కారం అని నిపుణులు కూడా చెప్తున్నటువంటిది. మరి ఏ విధంగా జరుగుతుందో చూడాలి.